వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ జయ ఇళ్ళ. పిల్లలు స్కూల్ నుంచి వచ్చాక హోంవర్క్ చేసుకుంటున్నారు. నేను వాళ్ళకి వెళ్ళి చూస్తున్నా ఎలా చేస్తున్నారని. ఆశీస్ మ్యాథ్స్ టేబుల్స్ రాస్తున్నా, అశ్రుతి తెలుగు అయ్యాను, ఇంగ్లీష్ వర్డ్స్ డబ్ల్యూ రాస్తున్నా అనమాట. ఇంకా నేను చక్కగా బట్టలన్నీ మడతేసుకొని నీట్గా సర్దేసుకున్నాను. వాళ్ళు వర్క్ చేస్తున్నారా చేయట్లేదని మళ్ళీ వాళ్ళకి వెళ్ళి ఒకసారి చూసేసాను అనమాట. చూస్తున్నా వాళ్ళు ఏం చేస్తున్నారా అని చేసుకుంటున్నారు. ఇంకా నేను కర్రీ చేసుకుందామని చెప్పేసి బీన్స్ అన్ని నీట్గా క్లీన్ చేశాను. అవన్నీ చేసి ఇట్లకి సపరేట్ చేశాను. అశ్రుతి నాకు అడుకొచ్చి నన్ను దోలు చేస్తున్నాను అనమాట. నేను కూడా చేస్తాను, గింజల అటు ఇటు వేస్తున్నాను అనమాట. అంత చెత్త చేస్తే అవన్నీ నీట్గా చేసుకునే సరికల్లా నాకు చాలా టైం పట్టింది. ఇంకా కర్రీ చక్కగా తాలింపు వేసుకున్నాను. తాలింపు వేసుకొని కర్రీ తాలింపు వేసాను. తాలింపు వేసి కర్రీ చేశాను. పక్క కర్రీ తాలింపు వేసి ఇంకా ఇంట్లో ఉన్న సామాన్ అంతా ఒక పక్కకు సర్దేశాను అనమాట. సర్ది ఇల్లంతా ఊడ్చుకొని వచ్చాను నీట్గా. అంతలోకి కర్రీ ఉడికిద్దిగా అని చెప్పేసి నేను కర్రీని మొదలుపెట్టి వెళ్ళాను పని చేసుకున్నాను ఇంట్లోకి అని చెప్పేసి. ఉడికిన బీన్స్లోని ఇంకా ఒక టమాటా కట్ చేసి వేసాను. తర్వాత ఉప్పు, కారం, పసుపు, అల్లం పేస్ట్ ఇవన్నీ వేసాక కర్రీ అయిందో లేదో ఒకసారి చూశాను. అంతలోకి మా ఛానల్ ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా, చిన్న లైక్ ఇవ్వచ్చు కదండి మీరు. అప్పుడప్పుడు మమ్మల్ని పలకరియటానికి కోతులు ఇలా వచ్చి వెళ్ళిపోతూ ఉంటాయి అన్నమాట. ఇదంతా ఇక్కడ కామనే. కోతులు అలా తిరుగుతూనే ఉంటాయి 24 hours. ఇక్కడ అంతా చెత్త చేసి పడేస్తాయి అన్నమాట. అసలు పిల్లలు చక్కగా స్నానం చేసి ఇంకా అన్నం తినేసారు. అన్నం తిన్నాక వాళ్ళు చూడండి ఎలా చేస్తున్నారు. ఆడుకుంటున్నారు సరదాగా అట్లా ఒకరినొకరు కొట్టుకొని. చక్కగా పాలు తాగారు. పాలు తాగేసి కంప్లీట్ అయిపోయింది మమ్మీ అని చూపెడుతున్నాను అనమాట. అశ్రుతి నాకు వెళ్ళి ఇద్దరు చూపిస్తున్నారు కంప్లీట్ అని. కంప్లీట్ కాదురా కంప్లీటెడ్ అని చెబుతున్నాను నేను. కంప్లీట్ అంటారు వాళ్ళు. ఇంకా దోశ బ్యాటర్ని పట్టుకున్నాను నీట్గా. పట్టుకున్నాక దోశ బ్యాటర్ని పట్టుకున్నాను. వీటిని మొత్తం క్లీన్ చేసేసాను అనమాట. గిన్నెలో అవన్నీ దోశ బ్యాటర్ని పెట్టుకొని. ఇంకంటే ఈరోజు బ్లాగు. మీకు కనుక నా బ్లాగ్ నచ్చినట్లయితే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ ఇవ్వండి, కామెంట్ చేయండి. ఇంకంతే ఈ బ్లాగ్.